హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మీ వసంత వచ్చేసింది. వసంత ముంగిలి ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే గోధుమ రవ్వ చాలాసేపు నానబెట్టేసాను. ఒక 5 అవర్స్ నానబెట్టాను అనమాట. అప్పుడే మినపప్పు కూడా నానబెట్టేసాను. ఇంకా 5 అవర్స్ తర్వాత నానబెట్టింది పప్పు రుబ్బేసి ఇందులో వేసేసాను. ఉప్పేసి బాగా పిసికి పక్కన పెట్టేసాను అనమాట. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఏం చేశానంటే, రాత్రి కలిపి పెట్టాను కదా, మార్నింగ్ లేచి కొంచెం తినే సోడా వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. బాగా కలిపేసి మనం ఇడ్లీ వేసుకుందాం. ఓకేనా? చూసారా? ఇంకా ఇడ్లీ పాత్రకి కొంచెం ఆయిల్ రాసేసి ఇడ్లీ వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, గోధుమ రవ్వతో ఇడ్లీలు, దోశలు చాలా బాగుంటాయి. టేస్ట్ చాలా నార్మల్ దోశల కంటే, నార్మల్ ఇడ్లీల కంటే టేస్ట్ కొంచెం డబలే ఉంటుంది అనుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే షేర్, లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.